యాదగిరి గారు చెప్పండి. మరి ఇవాళ ఏదైతే కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోపక్క అటు బీసీ రిజర్వేషన్ల కోసం కవిత ధర్నా చేపడుతోంది. మరోపక్క ఇటు కవిత బీఆర్ఎస్ లో ఉన్నట్టా లేనట్టా అని అనేక ప్రశ్నలు అయితే వెలువడుతున్నాయి. మరి మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్తే. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ పార్టీకి నేను సంబంధం లేకుండా ఉన్నానని కవిత గారు ఏ రోజైనా చెప్పారా? ఎక్కడైనా ఏ పత్రికా ముఖంగానైనా చెప్పారా? కొన్ని జగదీశ్వర్ రెడ్డి గారు ఏమైనా కవిత గారు లేరు మా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పిరా? కవిత గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఏర్పడ్డ నాటి నుండి కవిత గారు కూడా సమాంతరంగా జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు మహిళలకు సంబంధించిన బోనాలు బతుకమ్మ పండుగను ఖండాంతరాల్లో కూడా తెలంగాణ పండుగల గొప్పతనం గురించి చాటి చెప్పిన నాయకురాలు కవిత గారు. ఈ మధ్యలో సరే ఎక్కడో ఒక చిన్న ఇది మా కుటుంబ సమస్య, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సమస్య, ఇందులో చిన్న చిన్న సమస్యలు ఉంటే మా నాయకుడు అధినేత కేసీఆర్ గారు ఉన్నారు, దీని సమస్యను పరిష్కరిస్తారు. ఈ రాజకీయ నాయకులకు ఇప్పుడున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఏమి ఇబ్బంది జరుగుతుంది? ఆ విధంగా చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో సీఎం గారికి సంబంధం లేకుండానే మీనాక్షి నటరాజన్ గారితో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారితో పాదయాత్ర చేపిస్తున్నామని చెప్పేసి గతంలో ఇన్ఛార్జ్ గారితో పాదయాత్ర చేయించిన సందర్భం ఎప్పుడూ లేదు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టిరా? మరి వాళ్ళిద్దరికి పడతలేదా? అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గారిని బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా బీసీ నాయకులు అని చెప్పి నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసిరు. మరి ఆయనకు పక్కన పెట్టేసి రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా నియమించారు. మరి వారిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇది మా కుటుంబ సమస్య అండి. టీ కప్పులో తుఫాను లాంటి సమస్యను మీరు ఏదో రకంగా మీడియాలో వీళ్ళకి ఎక్కడ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలలో ఈ కాంగ్రెస్ పార్టీకి పోవడం కోసం ముఖం చాటేస్తారు, వారికి ముఖం చెల్లుతలేదు. కాబట్టి ఏ విధంగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళు జరిపిన ప్రతి బహిరంగ సభలో కూడా ఢిల్లీ నుంచి జాతీయ నాయకులు రోజొక నాయకులను తీసుకొచ్చి అబద్ధం హామీలు ఇచ్చి వారు గద్దెనెక్కిరు. కాబట్టి ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ప్రజలకు పోవడానికి ముఖం చాటేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానివ్వండి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ నాయకులకు కూడా ముఖం చెల్లుతలేదు. కాబట్టి ఏదో ఒక సమస్యను ఇక్కడ కవిత గారి సమస్యను ముందు చూపించుకుంటూ అదే మీనాక్షి నటరాజన్ గారిని ముందు చూపించుకుంటూ తెలంగాణ ప్రజల ముందుకు పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. కానీ మా కుటుంబంలో ఎలాంటి సమస్య లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పారండి? జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అది కేసీఆర్ గారి కూతురికి సంబంధించిన విషయం కాబట్టి నాతోటి మాట్లాడే అవసరం లేదు, కేసీఆర్ గారే కూర్చొని మాట్లాడగలుగుతారు ఈ సమస్యను అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు. కానీ దాన్ని వక్రీకరించి వేరే విధంగా రాజకీయాలకు వారికి అనుకూలంగా మలుచుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం కోసం వారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ తప్పు మాట్లాడలేదు, కవిత గారు కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు. నల్గొండ జిల్లాలో ఉన్నారంటే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు కదండి, గెలిచారు కదండి. ఏ విధంగా మాట్లాడినా ఎక్కడో ఒక రకంగా వారికి బీఆర్ఎస్ పార్టీలో ఏదో రకంగా ఇక ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులను ఆ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వరకు కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ఓట్లేసే పరిస్థితులు లేరు. కాబట్టి మా చిన్న సమస్యను ఏదో పూచిగా చూపించి కవిత సమస్య అని చెప్పేసి అదే విధంగా జగదీశ్వర్ రెడ్డి గారు యాదగిరి గారు మరైతే కవిత గారు చేస్తున్న ఇటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దీక్షలో మరి ఎక్కడ కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి మీరేమంటారు? అవునండి, అక్కడ ఉన్న బీఆర్ఎస్ కు సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ కూర్చున్న ఈ రోజు 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా? అక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారా? కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పాల్గొనాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎక్కడ కూడా ఒక బీఆర్ఎస్ నేత కూడా కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఆ దీక్షలో పాల్గొనాలి. మరి ఎక్కడ కూడా బీఆర్ఎస్ నేతలే కనిపించడం లేదు. అక్కడ ఎవరికైతే వీలు పడుతుందో వారు సమాచారం ఉన్న వాళ్ళకు పోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కదండి. బీఆర్ఎస్ పార్టీ కాకుండా
లేకపోతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారా, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారా? ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో నేను ప్రత్యేక పార్టీ పెట్టుకున్నా అని చెప్పేసి ఎప్పుడైనా కవిత గారు చెప్పారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ, మా అధినేత కేసీఆర్ గారు కానివ్వండి, కవిత గారికి జాగృతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఎక్కడన్నా ప్రకటన ఇచ్చారా? కేవలం రాజకీయ దురుద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏదో రకంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విధంగా చెప్తే మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారి పాదయాత్రలో ఎందుకు పాల్గొంటలేరు? మరి ఆయనను పక్కకు పెట్టినట్ట, లేకపోతే చెప్పాలి కదా. ఎక్కడో ఒక సమయం సందర్భం ఉన్నప్పుడు ఎవరి వీలును బట్టి వాళ్ళు పాల్గొంటారు.